హలో అండి, మధు హార్మోన్ బైట్స్ నుంచి మాధురిని మాట్లాడుతున్నాను. ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టాలని చెప్తానండి. ఇది ఉసిరికాయ నల్ల పచ్చడి కూడా అంటారు దీన్ని. దీనికి ఎక్కువ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఉసిరికాయలు నీట్గా కడిగి ఎండబెట్టుకోవాలండి, కాస్త ఆరబెట్టుకోవాలి, కళ్ళు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇలా కాయల్ని గింజల నుంచి వేరు చేయాలండి. ఇలా కోసుకోవాలన్నిటిని. ఇలా కోసుకొని అన్ని కాయలు ఇలా కోసుకున్నానండి. ఇలా కోసుకున్న తర్వాత అన్ని ముక్కలను ఒక జార్లో వేసుకొని మిక్సీ జార్లోకి దాంట్లో కాస్త ఉప్పును పసుపు వేసి మనం మిక్సీ చేసుకోవాలండి. పచ్చడికి ఉప్పు సరిపడ ఉప్పును కొంచెం 2 స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలండి. మిక్సీ పెట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 3 రోజుల వరకు మనము నీళ్ళంతా దాంట్లో కొంచెం వచ్చే వరకు మనం పెట్టుకోవాలండి. ఒక 3 రోజులు అలా మూత పెట్టి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా పొడి గిన్నెలో నేను తీసుకున్నాను, మిక్సీ చేసుకున్న దాన్ని ఇలా పొడి గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసుకున్నానండి ఒక 3 రోజుల వరకు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చిన్నపిల్లలు కూడా చాలా మంచి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పడదు దీనికి. ఓన్లీ మన దీంట్లో వేసేది ఏమి ఉండదు. అలా ఎక్కువ ఎండుమిరపకాయలును కాస్త మెంతులు వేసుకుంటాం అంతేను. మీకు ఇలా మెంతుల్ని ఫస్ట్ 2 స్పూన్లు తీసుకొని బాండిలోకి వేయించుకున్నానండి. అవి కాస్త వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. వేగిన మెంతుల్ని 2 స్పూన్స్ వరకు వేయించుకున్నాను. తర్వాత మనము కొన్ని ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆ ఎండుమిరపకాయలు ఈ విధంగా వేయించుకొని వాటిని కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఆయిల్ నుంచి వేసుకొని రెండింటిని చల్లారేక మనం మిక్సీ పట్టుకోవాలండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాం కదండి. దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసి కావాల్సినంత వరకు తీసుకొని ఈ విధంగా ఎండుమిరపకాయలు మెంతులు వేసి మిక్సీ పట్టుకోవాలండి అంతేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పక్కన పెట్టుకుంటే ఉప్పు పట్టిన ఉసిరి పచ్చడిని పక్కకు పెట్టుకోవాలి. ఎంత కావాలంటే అంత మనం వాడుకోవడానికి తీసుకొని ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. మొదటి ముద్ద ఉసిరి ముద్దతో మనం తింటే హెల్త్కి చాలా మంచిదండి. నెయ్యితో తింటే. ఇదిగో ఇలా తీసుకున్నాను కదండి. 3 రోజులు అయిన తర్వాత ఈ విధంగా ఏంటంటే నాది పచ్చడి ఇది కావాల్సినంత వరకు నేను వేసుకున్నాను. మిగతా సీసాలు వేసి నేను పక్కకు పెట్టుకుంటానండి. కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు అయిపోగానే నేను మిక్సీ పట్టుకుంటాను. ఇది సంవత్సరం రోజుల వరకు కూడా ఉంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ వాడం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని నల్ల పచ్చడి కూడా అంటారండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసుకోండి. నేను మిక్సీ పట్టిన దాన్ని కారం వేసిన దాన్ని ఒక జార్లోకొని ఓన్లీ ఉప్పుతో మగ్గబెట్టిన దాన్ని ఇంకో దాంట్లోకి తీసుకున్నానండి. పొడి సీసాల్లో తీసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ పొడి సీసాల్లో కానీ తీసుకోవాలండి. స్టీల్ డబ్బాలో పెట్టకూడదు, పేపర్ డబ్బాలో కూడా పెట్టకూడదండి. చాలా బాగుంటుంది హెల్త్కి. చిన్నపిల్లలకు కూడా మనం అప్పుడే అన్నప్రాసన అయ్యి పుట్టిన పిల్లలకు 1 ఇయర్ పిల్లలు కూడా ఇది పెడితే హెల్త్కి చాలా మంచిదండి. ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకు కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది ఎలా వస్తుందో. కారం ఎక్కువ పట్టదు, నోరుకు టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి నావి. ఈ ఉసిరికాయతో ఇంకొక పచ్చడి కూడా చేస్తారండి, ఉసిరి ఆవకాయలాగా. దాన్ని కూడా నేను ఇంకొక లింక్లో పెడతాను. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి లింక్ షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.